తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బండి సంజయ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనం సృష్టించినాయి. కాంట్రవర్సీకి అందరూ కూడా అదే టాపిక్ మీద మాట్లాడుకుంటున్నారు. బర్నింగ్ ఇష్యూ అయిపోయింది. సో పద్మశ్రీ అవార్డ్స్ తెలంగాణలో నిప్పు రాజుకుందనే చెప్పుకోవాలి. ఇటు రేవంత్ రెడ్డి వర్సెస్ బండి సంజయ్, మధ్యలో గద్దర్. సో గద్దర్ కి ఎందుకు ఇస్తాం పద్మశ్రీ, ఎందుకు ఇవ్వాలి? ఒక మావోయిస్ట్ కి హత్యలు చేసిన వాళ్ళకి ఎవరైనా పద్మశ్రీ అవార్డులు ఇస్తారా అని చెప్పి బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు సో దుమ్ము దుమారం లేపుతోంది. సో ప్రతి ఒక్కరు కూడా దాని మీద మాట్లాడుతా ఉన్నారు. సో అసలు బండి సంజయ్ అట్లాంటి వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటి? ఒకవేళ గద్దర్ ఉద్యమకారులు కదా, గద్దర్ అనే ఒక వ్యక్తి ఉద్యమకారులు, తెలంగాణ ఉద్యమకారులు. మరి అటువంటి ఒక ఉద్యమకారుణ్ణి, అతను ఒక మావోయిస్ట్ అయి ఉండొచ్చు, బట్ తెలంగాణకి ఎంతో సేవలు అందించినాడు, ఎన్నో అవార్డ్స్ కూడా వచ్చినాయి. సో ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దర్ అవార్డ్స్ కూడా ప్రకటించింది. అండ్ అలాగే నంది అవార్డ్స్ పేరు కూడా గద్దర్ అవార్డ్స్ గా మార్చడం జరిగింది. మరి బండి సంజయ్ వర్సెస్ రేవంత్ రెడ్డి, మధ్యలో గద్దర్, మరి ఏ రకంగా చూడొచ్చు? సో దీని మీద మాట్లాడడానికి మనతో పాటు బక్కా జడ్సన్ గారు ఉన్నారు. మరి ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ఏం జరుగుతోంది తెలంగాణలో? సో మీ స్టైల్ ఏంటి, మీరేం చెప్తారు? అసలు బండి సంజయ్ ఆ వ్యాఖ్యలు చేయడానికి కారణం ఏంటి? గద్దర్ని ఎందుకు టార్గెట్ గా చేశారు? నిజంగానే బీజేపీ కార్యకర్తల్ని మావోయిస్టులు కాల్చి చంపడం జరిగిందా? అయితే ఒరిజినల్ ఏంటంటే గద్దర్ అన్నట్టు ఆయన ఒక ప్రజా యుద్ధ నౌక. ఆయన ఒక ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదివినటువంటి వ్యక్తి. బండి సంజయ్ కంటే ఎక్కువ చదువుకున్నాడు. బండి సంజయ్ కంటే పెద్ద ఇంటెలెక్చువల్. యాక్చువల్ గా బండి సంజయ్ కి బాగా గౌరవించిండు, బండి సంజయ్ ని పోయి కలిసిండు. అయితే యాక్చువల్ గా అంతర్గతంగా ఏంటంటే ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి మార్చే అవకాశాలు ఉన్నాయి. ఆ మార్చే అవకాశంలో ఆయన ఇండైరెక్ట్ గా అన్నది ఈటల రాజేందర్ అని నా అభిప్రాయ ప్రకారం. ఈటల రాజేందర్ ఎందుకంటే ఆయన లెఫ్టిస్ట్ కి వచ్చినాడు, పీడిఎస్యు బ్యాక్గ్రౌండ్, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్, ప్లస్ ఆయనకు దాదాపు ఆయన ఆటన్న నక్సలైట్ అనుకోవచ్చు. అయితే ఈయన టార్గెట్ చేసి ఈటల రాజేందర్కి అగేనెస్ట్ గా ఉన్నాడు. ఈటల రాజేందర్కు రావద్దనే ఆయన టార్గెట్ చేసి ఈయన మీద పెట్టి ఆయనను కొట్టిండు అని నా ఉద్దేశము. ఖచ్చితంగా కూడా అదే వాస్తవం. ఇంకోటి ఏంటంటే ఈరోజు మీకు మందకృష్ణ మాదిగ గారికి ఇచ్చిండ్రు. ఆయన వాస్తవానికి దాదాపు 30 ఏళ్ళు సుదీర్ఘమైన పోరాటం చేసిండ్రు. ఇచ్చిన క్రమం ఏంటంటే 2 వర్గాల మధ్య ఒక ప్రచన్న యుద్ధం జరుగుతున్న సమయంలో ఒక వర్గానికి ఇచ్చి ఇంకో వర్గం అయ్యేటరకు ఇంకా బగ్గుమన్నది కావాలని పొలిటికలైజ్ చేయని. యాక్చువల్ గా మందకృష్ణ మాదిగ 100% అర్హుడు, అందులో డౌట్ లేదు. కానీ ఈ ప్రచన్నమైన యుద్ధం జరుగుతున్న సందర్భంలో ఇచ్చేటరకు అది ప్రత్యేకమైన పరిస్థితి ఏర్పడ్డది. అందులో దీన్ని క్యాచ్ చేసే బీజేపీకి ఏం కావాలి, ఇప్పుడు ఎటు పోయి ఓట్ పోలరైజేషన్ చేసుకునే పని పైన వాళ్ళు ఉన్నారు. కానీ ఇది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన ఒక వర్గానికి సామాజిక పరంగా ఒక వర్గానికి తరపున ఉద్యమం చేసింది. యాక్చువల్ గా అందరికి అర్థం కాదు అంటే మందకృష్ణ మాదిగ కూడా నక్సలైటే, ఆయన ఒరిజినల్ నక్సలైట్, ఈయన ప్రజాగాయకుడు. బండి సంజయ్ మీకు అర్థం కావాల్సింది ఇది. ఆయన మన సిటీ సిఓ ఉండే పీపుల్స్ వార్, మావోయిస్ట్ కాదు. మావోయిస్ట్ కంటే ముందు మావోయిజం పేరు పీపుల్స్ వార్ ఉండే. పీపుల్స్ వార్ పెద్ద నక్సలైట్ మందకృష్ణ మాదిగ. అర్థమైందా? అది బండి సంజయ్ అర్థం చేసుకుంటే అవగాహన లేకుండా అంటే ఆయన కడుపులో ఉన్న అక్కస్ ఎవరిదంటే ఆయన పైన కడుపులో ఉన్న అక్కస్ ఈటల రాజేందర్ మీద. గద్దర్ మీద ఏం కోపం లేదని బండి సంజయ్ కావాలనే అన్నాడు అంటారు. 100% ఉండదు, 100% గద్దర్ మీద 100% ఉండదు. ఆయన 1000% ఈటల రాజేందర్ అన్నాడు. ఎందుకంటే ఇలా హాట్ టాపిక్ ఏందనంటే నేను అదే అనుకున్నా, ఈయనకి ఇంత ధైర్యం ఎక్కడిది, నాకు మంచి గౌరవం ఇచ్చిండు, పబ్లిక్ ను చాలా మందికి ప్రజలకు ఈ రోజు అగేన్స్ట్ అవుతాడు కదా. ఇట్లా అంటే రియల్ గా అంటే గద్దర్ అంటే అందరూ అభిమానిస్తారు కాబట్టి. అంటే ఆయన చివరి రోజులల్లో ముఖ్యంగా ఈ తెలంగాణ ఏర్పడిన తర్వాత అందరితో బాగుండే ప్రయత్నం చేసిండు, ఇంక్లూడింగ్ జనసేన గాని, కమ్యూనిస్టులు గాని, బీజేపీ గాని, కాంగ్రెస్ గాని, అన్ని పార్టీలతోని నేను కలిసి ఉండాలి, అందరి పార్టీలతో నేను అనిపించుకోవాలి అనే ఇది చేసింది. కాబట్టి ఆయన అంత ఆదరణ పొందాను. ఈరోజు మనిషి అనేది మార్పు. ఇప్పుడు నువ్వు గద్దర్ నక్సలైట్ కింద బండి సంజయ్ అంటే నేను బండి సంజయ్ తీసుకున్నాను, మందకృష్ణ మాదిగ కూడా నక్సలైటే.
మందకృష్ణ మాదిగ 100% నక్సలైట్. కాబట్టి ఈ రోజు నక్సలైట్లు పరివర్తన చెందాలని లేదు, పరివర్తన చెందనంగా వాళ్ళ పరిస్థితి ఏముందని. ఇప్పుడు అందరికంటే ముందు రజాకాల మీద బండెనక బండి గట్టి పాట మొదలు పెట్టిందే గద్దరు. అండ్ తెలంగాణ పొడుస్తున్న పొద్దు మీద అసలు ఒక్క పాట తెలంగాణ యావత్ ప్రజానికానికి అసలు రోమాలు నిక్కబొడిచినాయి. ఆ పాట ఒక ఉద్యమానికి దారితీసింది. ఇంకొకటి బండి సంజయ్ గారు ఒక తెలుసుకోవాల్సింది ఏంటంటే కొన్ని పెద్ద స్టేట్మెంట్లు అయితే వాస్తవానికి ఊర్లల్లో ఫ్యూడలిజం అనేది ఉవ్వెత్తున ఉన్నప్పుడు అని అంటే అన్టచబిలిటీ అనే తర్వాత ఈ ఫ్యూడలిస్ట్ వ్యవస్థ చాలా భయంకరంగా చుట్టుకున్నది. ఈ ఫ్యూడలిస్టు నిజాం సర్కార్ పక్కన చేరి భూములు లాక్కోవడం, శిస్తులు వసూలు చేసి సగము ఆ నిజాంకి సగానికంటే ఎక్కువ వీళ్ళు నొక్కేయడం, ఊర్లల్లా మొత్తం భయంకరంగా చేసిందంతా వీళ్ళే, ఈ బ్యాచే. వీళ్ళు జర కంట్రోల్ అయ్యి మళ్ళీ నిమ్న జాతిలో కానీ ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు కొంచెము ఆపన్నంగా నిలబడ్డది ఎవరనంటే నీకు మావోయిస్టులే. ఈరోజు ఆనాడు పంచిన భూములు ఈనాడు పాస్ పుస్తకాల రూపకంగా వచ్చిన తర్వాత వాళ్ళు పోయిన తర్వాత భూములు మొత్తం పోతున్నాయి కదా. ఈరోజు గ్రామాల పరిస్థితి ఏంది? బెల్ట్ షాపులు పెరిగినాయి, బండి షాపులు పెరిగినాయి, దొంగసారా పెరిగింది, పసారా పెరిగింది, గాంజాయి పెరిగింది. ఇవన్నీ పోలీసులు ఇప్పుడు ఉన్న ఆధునిక పోలీసులు ఆధునికమైన ఆయుధాలు పెట్టుకుని ఆధునికమైన వాకీటాకీలు పెట్టుకున్నా కానీ ఇయాల్టి వాళ్ళతో కంట్రోల్ అయితే లేదు. కానీ ఆ రోజు అవన్నీ కంట్రోల్ అయినాయి. కాబట్టి అక్కడ గద్దర్ను నువ్వు ఒక బహుజన వాదంలో ఉన్నటువంటి వ్యక్తివి గద్దన్న. ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఎప్పుడైనా బహుజనవాదులు అంటే ఒట్టి ఎస్సీ ఎస్టీ బీసీలు అనుకోవద్దు. దీని మూల పురుషుడు వరవరరావు. వరవరరావు ఈజ్ ఎ బ్రాహ్మణ్, అర్థమైందా? వరవరరావు, కొండపల్లి సీతారామ, ఎవరు వీళ్ళంతా. కాబట్టి చర్చ చాలా పెద్దగా అవుతుంది. మీరు దీని మీద చర్చ జరుపుకుంటే చాలా పెద్దగా అవుతుంది. ఈ రోజు సమాజంలో యూపీలా బీహార్లా ఇయాల్టికి వెనుకబడ్డ వాళ్ళు గొంతెత్తి మాట్లాడలేరు. సరే, అక్కడ లల్లు ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రి చేసినా, ఇక్కడ ములాయం సింగ్ యాదవ్ చేసినా ఇయాల్టికి ఠాకూర్లకు కానీ వాళ్ళకి కానీ గలాలు ఇప్పించే గలాలు ఈ మధ్యలో లేనే లేవు. అసలు మాయావతి అంటారే కాంగుంది. కానీ ఇయాల్టికి మేము ప్రశ్నించగలుగుతున్నాం, ఇయాల్టికి మనం మాట్లాడగలుగుతున్నాం, ఇయాల్టికి మనం చర్చించగలుగుతుంటాం ఓన్లీ బికాస్ ఆఫ్ వరవరరావు కానీ కన్నాబిరామ్ కానీ ఇసొంటోళ్ళు ఉన్నారు. కాబట్టి ఈరోజు బహుజనవాదం అంటే ఎస్సీలే బీసీలే వీళ్ళు కాదు, లేకుంటే ఫ్యూడలిస్టులు అంటే ఒట్టి ఓసీలే కాదు. అంటే దోపిడీ చేసే ఇప్పుడు కడియం శ్రీహరి దళితులనే ఫ్యూడలిస్టు. ఎందుకంటే పేదల తరపున పోరాటం చేపించింది వరవరరావు అయితే నక్సలైట్లను బట్టి చంపించింది కడియం శ్రీహరి. కాబట్టి అప్పుడు కడియం శ్రీహరి ఫ్యూడల్ అవుతాడు, ఫ్యూడలిస్టుల చేతులతో కలిపినాడు. కాబట్టి ఇది చాలా పెద్ద చర్చకు పోతుంది ఏది బండి సంజయ్. ఆ చర్చ జరగాలని దాని మీద సరైన పరిజ్ఞానం. క్షణికావేశంలో రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ ఏదో అనేసి అనుకోవచ్చా? ఇక రేవంత్ రెడ్డికి అభిమాన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, దానికి వర్కింగ్ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి, అర్థమైందా? దానికి అడ్వైజరు విద్యాసాగర్ రావు. మనం చూడనే చూస్తే ఈ పచ్చబొట్టు కూడా వేసుకోవచ్చు అంగి లోపల, నాకు తెలియదు. ఇవాళ ఆయన ప్యారలల్ వీళ్ళకు మోడీతోని ప్యారలల్ గా ఈ రోజు రేవంత్ రెడ్డి అనేటోడు వీళ్ళకు ఉన్నాడు. రేవంత్ రెడ్డి అనేటోడు ఇట్లా చేస్తున్నట్ల ఏముండదు. ఇవాళ ఆయన కుడిచి తెల్లారలేస్తే అమ్మయ్య ఇంకో రోజు ముఖ్యమంత్రిగా ఉన్నానా అనే తీరుగా ఆయన కాపాడుకునే పరిస్థితి ఉన్నాడు. రేపిట్ ఏమన్నా అయితే అటు దుంకుదామని కాషాయ పూలతో కూడా మంచుకున్నాడు. ఆయన అట్లా ఆయన 100% ఆయన టార్గెట్ ఈటల రాజేందర్నే అన్నాడు. ఈటల రాజేందర్ రెడ్డి. కానీ అసలు దీనికి నాంది పలికింది రేవంత్ రెడ్డి కదా. లేఖ రాస్తాను, పద్మశ్రీ అవార్డ్స్, తెలంగాణకు అన్యాయం జరిగింది, కేంద్ర ప్రభుత్వం మోసం చేసింది, తెలంగాణని శంకుస్థాపన చేసింది రేవంత్ రెడ్డి గారు. దానికి కౌంటర్ ఇస్తూ బండి సంజయ్ గారు ఈ వ్యాఖ్యల్ని మాట్లాడుకొని చెప్పిండ్రమ్మా. అంతేనా? పుష్ప సినిమా ఎట్లా అక్బరుద్దీన్ అడిగిండు, రేవంత్ రెడ్డి చెప్పిండు, ఈయన కూడా నువ్వు అడుగుమన్నాడు, ఈయన చెప్పిండు. అరే నువ్వు తెల్లారి పోతే నరేంద్ర మోడీని కలుస్తావు అంటే అమిత్ షాని కలుస్తావు, బీజేపీ వాళ్ళని కలుస్తావు, నువ్వు ఫడ్నవీస్ చంద్రబాబు నాయుడు ఎన్డీఏ మూల పురుషుడు. ఇప్పుడు ఎన్డీఏ మధ్యలో పెద్ద టెంట్ కు మధ్యలో గొట్టంగాని లెక్క చంద్రబాబు నాయుడే ఉండే. ఆ గొట్టంగాన్ని పక్కనే కూర్చొని ఉండే. నువ్వు ఆయనతో చెప్తే గొట్టం అంటే వేరే తిరిగి అనుకో, టెంట్ కు మధ్యలో పెడతారు చూడమ్మా, ఎన్డీఏ టెంట్ కి మధ్యలో పెద్ద పోల్ అన్నట్టు. అయితే ఉండనే ఉండే. ఆయన చెప్తే 2 నిమిషాలన్నీ పద్మశ్రీ అవార్డు ఇస్తేనే ఇస్తారు. నాకు ఒకటి కావాలంటే
ఇస్తారు. ఈయన నువ్వు కూడా తీసుకోవచ్చు. ఓటుకు నోట్ల నీ అంత అంటే ఒక ఓటుకు నోటు అయ్యింది 83 కేసులు ఉండి అయినా నేను ముఖ్యమంత్రి అయినా బంగారు లక్ష్మణ్ అనేటోడు ఆయన పోయి పైసలు తీసుకోకుండా దొరికి ఉరికమ్మ మెక్కిచ్చిండు. కానీ అవన్నిటిని ఓవర్కమ్ అయ్యి ఇవాళ కాంగ్రెస్ పార్టీని దివానా బనాయించి నేను ఇలా ముఖ్యమంత్రి స్థాయికి వచ్చిన నాకు పద్మభూషణ్ అవార్డు నాకు కూడా ఇవ్వచ్చు అట్లా తప్పేం ఉన్నది తీసుకోవచ్చు. రేవంత్ రెడ్డి గారు కూడా తీసుకోవచ్చు, తప్పేం లేదని. అసలుంటిది ఈ రోజు ఇది మ్యాచ్ ఫిక్సింగ్. బండి సంజయ్ రేవంత్ రెడ్డి అది అనుడు అంటుడు. కానీ రేవంత్ రెడ్డి ఏంటంటే ఇక్కడ అందరిని మెయింటైన్ చేస్తుంది బీజేపీలో. ఈటల రాజేందర్ నువ్వుగా, విశ్వేశ్వరరెడ్డి నువ్వుగా, విశ్వేశ్వరరెడ్డి గెలిపించింది ఈయననే, ఈటల రాజేందర్ గెలిపించింది ఈయననే డమ్మి క్యాండర్లను పెట్టి. బండి సంజయ్ అంటే ఆయన ఓన్ గా ఇది చేసిండు, అరవింద్ ఆయన ఓన్ గా గెలిచిండు, రఘునందన్ రావు ఈయననే గెలిపించిండు. ఇంకేం కావాలి సాక్ష్యాలు? సో అంతా కావాలని డమ్మి క్యాండిడేట్లు పెట్టి గెలిపించారు. వీళ్ళంతా సిండికేట్, ఎవరికి అవసరమైనప్పుడు వాళ్ళు స్ట్రాటజీ ప్లే చేస్తారు అంటారు. సిండికేట్ రాజకీయం. మరి బండి సంజయ్ ఏమన్నా కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ మీద ఏమైనా ఈడీకి ఏమైనా కంప్లైంట్ ఇచ్చిందా? ఏమి మరి లేకుండా మెగా కృష్ణారెడ్డి అని గజ దొంగ విని జైలుకి ఎందుకు పంపలేరు అంటుండ్రా? ఏమంటలేరు కదా, అంత హ్యాపీగానే ఉన్నారు కదా. మరి ఇంకేంది, ఇదంతా డ్రామా ఇదంతా. ఇప్పుడు మందకృష్ణ మాదిగ గారికి పద్మశ్రీ రావడాన్ని మీరు ఎలా చూస్తారు? 100% వర్త్ఫుల్ 100%. ఇక లేక వచ్చింది. మేము దాన్ని ఎందుకంటే అందరం కూడా స్వాగతిస్తాం. ఆయన గాని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గాని ఏ పార్టీలో అన్ని పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా 100% మేము దానికి ఇచ్చేస్తున్నాం. నువ్వు గద్దరికి ఇవ్వాలి అన్నప్పుడు ఆయన అర్హుడే, అర్థమైంది, ఆయన అర్హుడే. కానీ ఇక్కడ నక్సలైట్ అనే పదం అన్నాడు చూసినావా, ఈయన కూడా నక్సలైటే. ఎవరు? మందకృష్ణ మాదిగ కూడా నక్సలైతే. అక్కడ ట్రైనింగ్ అయింది కాబట్టి అంత సక్సెస్ఫుల్ గా తిరుగుబాటు చేయగలిగారు. అయితే ఇక్కడ ఇంకో క్వశ్చన్ సార్, అదే నక్సలైట్లు అందరూ మా బీజేపీ కార్యకర్తల్ని చంపేసిండ్రు అని చెప్పి, హత్య చేసిర్రు అని చెప్పి బండి సంజయ్ గారు మాట్లాడినారు. నిజంగానే చంపేసిరా? అసలు నక్సలైట్లు బీజేపీ వెనకాల ఎందుకు పడ్డారు? బీజేపీ కార్యకర్తల్ని చంపేసిర్రు, చరిత్ర ఉందా అది? మాగుంట సుబ్బరామిరెడ్డి ఎవరు? కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఆయన అజాత శత్రువు, ఆయన చంపలేదా? అగ్రవచారు ఎవరు? అర్థమైందా? ఆయన చంపడా? అందరు చచ్చిపోయినారు ఆ టైంలో. నువ్వు అప్పుడెప్పుడో జరిగింది ఇప్పుడు తీసుకొని మనం ఎట్లా కొలబద్దేస్తాం? ఈయన అవన్నీ అన్నది 100% ఈటల రాజేందర్నే. ఎందుకంటే ఈటల రాజేందర్ కొంచెం ఫోర్స్ గా పోతుంది. మొన్న ఒకరిని కొట్టిండు అంటే నేను అధ్యక్షుడు రేస్ లో ఉన్నా, నేను దేనికి లెక్క వెళ్ళిపోతా, నేను చట్ట విరుద్ధంగా పనిచేస్తా, నేను దేనికన్నా తెగిస్తా, అన్ని బ్యారికేడ్ దాడతా, నాకు ఎట్లన్నా అధ్యక్ష పదవి కావాలి అని చెప్పేసి ఉద్దేశంగా ఆయన పోయింది. రేవంత్ ఏం చేస్తుండు? బండి సంజయ్ నువ్వే ఉండని బండి సంజయ్ అంటూ, కిషన్ రెడ్డి నువ్వే కొనసాగని కిషన్ రెడ్డిని అంటుండు. ఆయన నువ్వు ట్రై చేయి నేను ఎన్నుకుంటాను అంటాడు. అట్లా వీళ్ళందరినీ ఎవరు అధ్యక్షుడైనా రేపు ఈయన ఉండాలి, రేపు ఈయన మళ్ళీ ప్రమోట్ చేయాలి కదా. నెక్స్ట్ పువ్వు గుర్తుకు ఆయన నిలబడేది కాబట్టి ఆ పువ్వు దిక్కుకెళ్ళి అధ్యక్షుడు స్టేట్ ప్రెసిడెంట్ అనేటోడు ఎవరున్నా నా ఫండింగ్ నా బాధ్యత అనేది ఈయనకెళ్ళి వాళ్ళకి అభయం ఉన్నది. కాబట్టి ఈయన 100% దాడి చేసింది ఈటల రాజేందర్. అందులో డౌట్ గద్దర్ పైన 100% చేయాల్సిన అవసరం కూడా లేదు. ఆ స్టేట్మెంట్ కలిసి అంట ఏ ఈటల రాజేందర్ నిన్ను చూస్తే సంపుతా అనే టైప్ లో గద్దర్ పేరు వాడింది. గద్దర్ మీద అంత కోపం అంత పగేందుకు ఉంటది? ఏం లేదు, అంటే గతంలో చాలా సార్లు కలిసినారు వాళ్ళిద్దరు కూడా, కలుసుకున్నారు. బండి సంజయ్ రిగ్రీట్ కూడా అవుతాడు, ఎందుకంటే అంటే మళ్ళీ క్షమాపణలు ఏమని చెప్తుండొచ్చు, క్షణికావేశంలో మాట్లాడినా అట్లా అన్నాడు. ఎందుకంటే వాళ్ళది పోలరైజేషన్ కోసం పెట్టుకున్నటువంటి షాప్ ఇది. మళ్ళీ క్షమాపణ చెప్తే మనం మాదిగా ఓట్ బ్యాంక్ ఈయనకు వస్తా రాదు అని. వాస్తవం ఏంటంటే ఈయన ఏం చేసినా ఆయనకు ఏమి ఒరిగేది లేదు, తరిగేది లేదు. ఎవరికి? మిస్టర్ బీజేపీకి 100% అందరం. నేను కాంగ్రెస్ పార్టీలో ఉండే, ఆర్ఎస్ ప్రవీణ్ బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాడు, మా జాన్ శాస్త్రి బీఆర్ఎస్ పార్టీలు ఉన్నాడు, రకరకాల పార్టీలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు, అదొక్కనికి ఇచ్చిండ్రని అందరు కూడా హ్యాపీగా ఉన్నారు. కానీ ఓటు బీజేపీకి ఏం కదా మేము అట్లా మాదిగలని చేస్తారని అనుకోవద్దు. అరే బీజేపీ వాళ్ళ పువ్వుని కదా, అది వాళ్ళ చెవులో పెట్టుకోవాలి. మీరు రాజకీయం కోసం ఇస్తే తప్పు, ఉద్యమకారులుగా మీరు ఇస్తే 100% కరెక్ట్. ఈసారి కాకుండా వచ్చేసారైనా, ఈసారి మందకృష్ణ మాదిగ గారికి ఇచ్చిన హ్యాపీ, వచ్చేసారి గద్దర్ గారికి ఇవ్వాలి. గద్దర్ గారికి 100% ఇవ్వాలి. ఆయన ప్రాణం తెగించి పొట్టలలో బుల్లెట్లు పెట్టుకొని, పొట్లల కడుపులలో ఛాతీలలో బుల్లెట్లు పెట్టుకొని ఈరోజు బీజేపీ కాకినాడ తీర్మానం 1 ఓటు 2 రాష్ట్రాలు అన్నారు. చంద్రబాబు నాయుడు మాట తప్పింది. తర్వాత సోనియా గాంధీ గారు రాజకీయ పరిస్థితులు అయినా కానీ తెలంగాణ అయితే వాళ్ళు ఇచ్చిండ్రు. కానీ ఆ ఇచ్చిన దానికి అప్పటి పోరాటం మళ్ళీ తీసుకున్నది ఎవరు? మళ్ళా ఏది జనారణ్యంలోకి వచ్చి జనజీవ స్రవంతిలో కలిసిన తర్వాత
గద్దరు అందరిని ప్లాట్ఫారం మీదకి తీసుకొని వచ్చిండు. తర్వాత కూడా తెలంగాణ ఇంట్రెస్ట్ కోసం ఆయన పనిచేసింది చచ్చిపోయేదాకా. కాబట్టి 100% ఈజ్ ఎలిజిబుల్, లయబుల్. ఆదివాసుల మధ్యలో పనిచేసిండు. ఒక ప్రొఫెసర్ నౌకరు వదిలేసిపోయిండు. ఆయన ఇంకా త్యాగం ఉంది. ఆయన ఇంకోటి, ఆయన జనారణ్యంలోకి జనజీవన స్రవంతిలోకి వచ్చేంత వరకు ఆయన మాలని ఎవరికి తెలియదు. నాకే తెలియదు, ఎవరికి తెలియదు. రకరకాల క్యాస్ట్ అనుకునేటోళ్ళం, ఎవరికి తెలియదు ఆయన క్యాస్ట్. తర్వాత వచ్చిన తర్వాత తెలిసింది. కానీ అది ఇంపార్టెంట్ కాదు కదా. ఆయన ఏదైతే ఎజెండా పట్టుకొని నిలబడాడో అది ఇంపార్టెంట్. అదే చెప్తున్నా. అందుకని వరవరరావుని తీస్తున్నా, కన్నాభిరాముని తీస్తున్నా. పౌర హక్కుల వీళ్ళు చిహ్నాలు, వీళ్ళు అంటే కాస్ట్ కి సంబంధం లేకుండా చాలా మంది అంటే అందుకనే కొన్ని పేర్లు తీసి మాట్లాడాలి. ఇప్పుడు ఏంగానే ఇప్పుడు బీసీలో పెద్ద శత్రువు ఎవరు? బీసీలే. ఇప్పుడు తీర్మానం మల్లయ్య అనేటోడు ఉన్నాడు, బీసీలో ముద్దు పెట్టి హంటర్తో కొట్టుకొని చాట పట్టుకొని అరుక్కుంటాడు. అదే ఆయన బహుజనవాది కాదు, ఆయన రేవంత్ రెడ్డి కనసంలో పనిచేస్తున్నటువంటి ఒక ఉగ్రవాది. అసొంటోని పద్మశ్రీ అవార్డు కాదు పద్మ కమలం కూడా ఇవన్నీ వీల్లేదు. అట్లా కానీ మళ్ళీ వీళ్ళ డిఫరెంట్, మందకృష్ణ అది వీళ్ళ డిఫరెంట్. కాబట్టి 100% వీళ్ళ త్యాగాలు ఉన్నాయి. ఇద్దరిని గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. ఇద్దరు ఉద్యమకారులు, ఇద్దరు సాగు తెగించి కొట్లాడిన వాళ్ళే, ఇద్దరు నక్సలైటిజం, ఇద్దరు మావోయిజం అయిన వాళ్ళే, ఇద్దరు లెనినిజం అయిన వాళ్ళే, ఇద్దరు మార్కిజం అయిన వాళ్ళే. ఇవి తెలియని అజ్ఞాని లెక్క బండి సంజయ్ మాట్లాడు. ఇవి తెలుసుకొని మాట్లాడితే బాగుండేది. కానీ సార్ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు జనరల్ గా ఎవరిని కూడా లెక్క చేయడు. అట్లాంటిది గద్దర్ మీద ఆయనకు ఇంత అమితమైన ప్రేమ ఎందుకు? ఇక గద్దర్ ఫస్ట్ నుంచి కూడా గద్దర్ ఫ్యామిలీని దగ్గర తీసుకోవడం కావచ్చు, అంటే నిజంగానే ప్రేమ ఆప్యాయతలు అట్లా ఒక గౌరవప్రదమైనటువంటి హోదాలో గద్దర్ గారిని చూపిస్తున్నారా, లేకపోతే రాజకీయ కోణంగా రేవంత్ రెడ్డి గారు వాడుకోవాలని చూస్తున్నారా? రాజకీయ కోణమే. గద్దర్ గారికి ఏంటంటే రాహుల్ గాంధీకి దగ్గర. రాహుల్ గాంధీకి ప్రత్యేకంగా ఒకటి ఆయన మీద మంచి అభిప్రాయం ఉంది. చాలా సార్లు కలిసిండు కూడా. గద్దర్ కు నేషనల్ లెవెల్ టీం ఉన్నది, లెఫ్టిస్ట్ టీం. ఆ లెఫ్టిస్ట్ టీం అనేక మార్లు రాహుల్ గాంధీతో చర్చలు జరిపిండ్రు. అంటే ప్రజా సంఘాలలో ఉన్నారు. ఈ వరవరరావు బ్యాచ్ వీళ్ళు, ఈ బ్యాచ్ అనుకోవద్దు, ఈ బ్యాచ్ నేషనల్ లెవెల్ బ్యాచ్. ఎందుకంటే గద్దర్ గారు చనిపోయిన వాళ్ళంతా వచ్చారు, నేను వాళ్ళని చూసిన. వాళ్ళంతా లంకేష్ చంపేసింది కదా ఇలా రచయిత్రి, కర్ణాటక ఆమె. వీళ్ళందరూ కూడా గౌరీ లంకేష్, వీళ్ళందరూ కూడా ఒక బ్యాచ్ లా పనిచేసిన వాళ్ళు. కాబట్టి ఆ సర్కిల్ తోని రాహుల్ గాంధీ బాగా దగ్గర. ఈయన గురించి నేను మాట్లాడితే ఆయన దగ్గర ప్లస్ మార్కులు వస్తాయని 4 రోజులు పదవి కాపాడుకోనికి ఇదంతా యావా, ఇదంతా దుకాణం ఏంటంటే ఈ షాప్ అంతా శిస్తుగట్టుడే. మళ్ళా నీ ఐడియాలజీ నేను కాపాడుతున్నా అని చూపించే ప్రయత్నం ఇంకో దిక్కు. కాబట్టి ఇదంతా రేవంత్ రెడ్డికి ఎవరి మీద ప్రేమ ఉండదు. ఆయన ప్రేమ ఉండేది ఫస్ట్ భార్య, బిడ్డ, అల్లుడు, మనవడు, తర్వాత తిరుపతి రెడ్డి, కొండల రెడ్డి, ఇంకెవరెవరు అన్న తమ్ముళ్ళు, అంతే తప్ప. నెక్స్ట్ అదే క్వశ్చన్ కి వస్తా నేను. ఇప్పుడు ఈ క్వశ్చన్ అయిన తర్వాత ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్, కానీ మీరు బీజేపీ అధ్యక్షుల గురించి టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి మీరు బీజేపీ అధ్యక్షుడు ఎవరైతే బాగుంటది అనుకుంటున్నారు మీరు? నాకు ఎవడైతే నాకేంది బీజేపీకి అంటే మీకు ఒక ఐడియాలజీ ఉంటుంది కదా, పలానా వ్యక్తి ఉంటే అయిపోతుంది, పలానా వ్యక్తి ఉండాలి, ఇతను ఉంటే బాగుంటదని ఒక ఆలోచన చేసి ఉండొచ్చు. ఎవరైనా నేను వాళ్ళు బీజేపీ అధ్యక్షుడు ఎవరైనా సరే వాళ్ళు కాంగ్రెస్ పెంచనీకో బీఆర్ఎస్ పెంచనీకో ఉన్న తోక పార్టీనే. దానికి ఆ తోకకు సవారి ఎవడు చేస్తేంది? మరి మన చిత్రగుప్త్ ఛానల్ కి మంచి బ్లాస్టింగ్ ఇంటర్వ్యూ ఇచ్చినారు, ఏం సంగతి? ఏది మీరు చిత్రగుప్త్ గారికి మంచి డిమాండ్ అని పిలిచిండు, పబ్లిక్ డిమాండ్ అని పిలిచిండు. బీజేపీ తర్వాత ఏదో కుంపటి కూడా పెట్టొచ్చినట్టు కదా ఇంటర్వ్యూ తర్వాత. అంతేనా? అయ్యో వాస్తవానికి ఏం తెలుసా, చిత్రగుప్త గురించి అడిగినా కాబట్టి ఆయన నాకు ఒక పోలిక ఏంటంటే ఆయన నేషనల్ పార్టీ, నేను నేషనల్ పార్టీ. అవును, మా ఇద్దరు ఐడియాలజీ యాంటీ. ఈ రెండు జనంలో పోతే ఎట్లుంటుంది చూద్దామని పోయినా, రియల్ చెప్తున్నా. నా ఐడియాలజీ అగేన్స్ట్ బీజేపీ, అగేన్స్ట్ బీజేపీ ఐడియాలజీ, నా ఐడియాలజీకి అగేన్స్ట్. కానీ మా ఇద్దరి ఇంట్రెస్ట్ వచ్చేటోకి ఏంటంటే కామన్ పబ్లిక్ దగ్గరకు వచ్చేటోకి మా ఇంట్రెస్ట్ మళ్ళీ అక్కడ ఫ్లో అవుతుంది. ఈ ఫ్లోను అంటే మా వ్యక్తిగతమైన మా స్వభావాలను పబ్లిక్ తీసుకుంటారా, లేకుంటే ఇంటెక్ ఫ్లోనే తీసుకుంటారా అని అంటే పబ్లిక్ ఇంటెక్ ఫ్లోనే తీసుకున్నారు. ఒక్కడు కూడా నెగిటివ్ మాట్లాడలే, ఒక్కడు కూడా. ఏది చాలా బాగా రియాక్ట్ డెడ్ అగైనెస్ట్ అయినా కానీ. ఇంకోటి ఆయన పార్టీలో ఆయన ప్రశ్నించినందుకు సస్పెండ్ అయ్యాడు. నా జాతీయ పార్టీకి వెళ్ళి నన్ను సస్పెండ్ చేసాను. ఇద్దరికి మ్యాచ్ సరే, అయితే తెలంగాణ సమాజాన్ని ఎందుకు మనము గొప్పదన్నారంటే
ఒక విభిన్నమైన ఐడియాలజీతో కూర్చొని ఏది భయంకరమైన టోటల్ అగైనెస్ట్ అంటే మేము ఇద్దరం కూర్చుంటే చంపుకోవాల్సిందే. ఏది రష్యా ఉక్రెయినే అసలు పబ్లిక్ పాజిటివ్ గా తీసుకున్నారు చూసినావా. అది ఇక్కడ ఇది ఒక ఎక్స్పెరిమెంట్ చేసినాం అనుకో. దీన్ని బట్టి ఏమర్థమైంది, పబ్లిక్ కి కూడా ఇటువంటి కాంట్రవర్సీలు కావాలని అర్థమైంది. అంటే ఆపోజిట్ కలిసి ఇంటర్వ్యూ చేస్తే ఎట్లా ఉంటది, ఒక చర్చ పెడితే ఎట్లా ఉంటది. అది ఫైర్ హాట్ సీటే. నాది చాలా బాగుంది, చిత్రగుప్తది మా గిరీష్ ది నాది 100% ఇది. కానీ బట్ ఈజ్ హావింగ్ గుడ్ నాలెడ్జ్. అంటే నేను చాలా బీజేపీలో నాకు తెలిసి బీజేపీలో నేను ఇంతమందితో నేను చూసినా గానీ బండి సంజయ్ గాని కిషన్ రెడ్డి గాని లొట్రం పుట్రం గాని ఎవ్వరు కూడా నాలెడ్జ్ లేదు ఈయనకున్నంత. అంటే వాళ్ళు ఎందుకు. ఇంకోటి నాకు అర్థమైంది అంటే బీజేపీలో కూడా బ్రెయిన్ స్పైన్ లేని వాళ్ళు కాంగ్రెస్ కే అవసరం అనుకున్నా. బీజేపీ కూడా బ్రెయిన్ స్పైన్ లేని వాళ్ళే కావాలి. అంటే ఇట్లా పడి ఇట్లున్న వాళ్ళు కావాలి. కాబట్టి వాళ్ళ కోసం అన్వేషిస్తుంటూ మా పార్టీలో అసొంటోళ్ళే పెట్టుకున్నారు. సరే ఓకే, ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి గారు, అంటే మనము తర్వాత ఏం మాట్లాడలే కాబట్టి ఇప్పుడు అడుగుతున్న పనిలో పని, స్టేజ్ మీద పదవు లేకపోయినా ఏం లేకపోయినా నా అన్న తిరుపతి రెడ్డి ప్రజాసేవ చేస్తున్నాడు, రక్తం చిందించడానికి కూడా రెడీగా ఉన్నాడు అన్నట్టు మాట్లాడినారు. ఆ వీడియోలు మీరు కూడా చూసే ఉంటారు. సో మీరేం చెప్తారు? తిరుపతి రెడ్డి ఆయన చెప్పిందే కరెక్ట్. పదవి లేకపోయినా సేవలు చేస్తాడు, బరాబర్ చేస్తాడు. అయితే పదవులు లేకున్నా అధికారం చూపెడుతుండ్రు, భూములు గుంజుకుంటుండ్రు, జాగాలు గుంజుకుంటూ సెటిల్మెంట్లు చేస్తుండ్రు, మంది రక్తం చిందిస్తుండ్రు, లగి చెల్లెల చిందించిండు. ఇప్పుడు మనం పోయిన రంగారెడ్డిలో చిందిస్తుండ్రు. కాబట్టి మంది రక్తం చూస్తుండ్రు. సత్యమున్నది వాళ్ళ పనాలు చేస్తుండ్రు. ఇవాళ ఆయన ఏమైనా గ్రేట్ అనుకుంటుండ్రు. యాక్చువల్గా ఏంటంటే రేవంత్ రెడ్డికి సబ్జెక్ట్ లేదు, నాలెడ్జ్ లేదు. ఇప్పుడు మా చిత్రగుప్త ఛానల్ ఇద్దరు సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు మాట్లాడుకుంటే నా అవలగా లెక్క చూడాలి. అర్థమైందా? ఇవాళకి ముఖ్యమంత్రి అనేటోడు పొద్దుగా లేచి 4 గంటలు లేచి అన్ని పేపర్లు చదవాలి. ఆయన ఒక్క పేపర్ కూడా చదవడు. ఇవాళకి రీల్సే చూస్తాడు. రీల్స్ లో ఏదైనా వస్తే దాన్ని పట్టుకుని స్టేట్మెంట్ ఇస్తాడు. యూట్యూబ్ ఛానళ్ల పైనే ఆధారమైనది. కాబట్టి ఆయన సబ్జెక్ట్ అని నాలెడ్జ్ లేదు. ఆయన తమ్ముళ్ళే ఆయనకు ఐఏఎస్ ఆఫీసర్లు. ఆయన బ్రాండ్ ఏడున్నది చెప్పు. ఆయన అదే చీఫ్ సెక్రటరీ, అవును, అదే సివి ఆనంద్. సివి ఆనంద్ ఒక 2 నిమిషాలు సివి ఆనంద్ గారి గురించి చెప్తా. సివి ఆనంద్ అనేటోనికి రంగనాథ్ అనేటోనికి జీవితకాలం ఏ పోస్ట్ ఇవ్వద్దు, ఇద్దరిని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి. ఎందుకు చెప్తాను కాదు, 50 ఏళ్ళనే ఆయేషా మీరాను గుర్తు చేస్తాను. ఆయేషా మీరాను బ్రూటల్ గా రేప్ చేసి మర్డర్ చేసారు. మీరు అసలు నిందితులను కాకుండా నేను చెప్పాలి, హైకోర్టు చెప్పింది. ఒక అమాయకుడైన దళితుని తీసుకుపోయి సత్యం బాబుని తీసుకుపోయి 7 సంవత్సరాలు జైల్లో పెట్టారు మీరు. అంటే ఆ రోజుకెళ్ళి ఈ రోజు వరకు అమాయకులను హింసించుడే వీళ్ళ పని. ఇంకా కేసు నడుస్తుంది, ఇంకా నడుస్తుంది. వీళ్ళకు అసలు ఫోకల్ పోస్ట్ ఎట్లిస్తారు? హైడ్రా మందిని కూలగొట్టడానికి అమాయకులను జైలు గొర్రెల స్కామ్ చేసిండి ఏది ఏసీబీ డైరెక్టర్ కి ఇచ్చిండు. మనం మాట్లాడుకుంటే ఎవరు మాట్లాడరు రవి గారు, మనం మాట్లాడుకుంటే ఎవరు మాట్లాడరు. గొర్రెల స్కామ్ డీల్ చేసిండు. ఎవరు లేచిండు జైల్లో? ఎస్సీలను ఎస్టీలను వేసిండు. మరి లక్ష్మారెడ్డి గారిని ఎందుకు వేయలేను? 3,50,000 యూనిట్లు సప్లై చేసినట్టు గొర్రెల స్కామ్ లో ఉన్న లక్ష్మారెడ్డి నువ్వు వేయలే. నువ్వు ఏం సిన్సియర్ డ్యూటీ చేసినావు? నేను పోస్టింగ్ ఇచ్చిండ్రు. ఈయనకు ఎగ్జామ్ ఏడా పాస్ అయ్యిందంటే గొర్రెల స్కామ్ లో ఎవరిని తప్పియాలంటే వేం నరేంద్ర తప్పించింది. అట్లా వేం నరేంద్ర రెడ్డి ఈజ్ ద ప్రైమ్ కల్ప్రెట్. ఎవరిని వీళ్ళను కాపాడడానికి లక్ష్మారెడ్డి అంటాడు. ఇవాళ విల్లాలకి కొన్ని 100 కోట్ల కొన్ని మా అపార్ట్మెంట్ లోనే ఉండే ఆయన. అర్థమైందా? అసొంటి ఉంది కదా సెటిల్మెంట్ చేసుకుని వదిలేసింది. ఈ రోజు వరకు అందులో ఉన్న ఎండీని ఇయాటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు సివి ఆనంద్? ఇవాళ కూడా మొత్తం ఆన్ ఫోనే. వేం నరేంద్ర రెడ్డి ఫోన్ కాదు. ఇగో కార్య ఆరంభం కంటే కార్య అంతం ఇంపార్టెంట్. జీవితము ముగిసిపోయే ముందు, సర్వీస్ ముగిసే ముందు మన లైఫ్ ఎట్లుందో అనేది చాలా ఇంపార్టెంట్. అది ఇవాళ రిటైర్మెంట్ వయసుకి వచ్చినావు, రిటైర్మెంట్ కు దగ్గరలో ఉన్నావు. ఇవాళ కూడా సివి ఆనంద్ అంటే ఏం డ్యూటీ చేస్తుండో? మొత్తము పేదోళ్ళని ఇబ్బంది పెట్టుడే, అమాయకులను జైలు చేసుడే, నిజమైన కల్ప్రిస్ పెట్టకుండా. మొన్న ఒక సురభి నాటకమే నడిపే పుష్ప 2 అప్పుడు ఏమైంది? రెడ్ కార్పెట్ వేసి వదిలేసిండ్రు. ఏం చేసినావు నువ్వు? ఏం చేసినావు అర్జున్ అర్జున్? ఏమైంది నీతోని? 10 రోజుల తర్వాత 10,000 సీసీ కెమెరాలు తీసుకొని వచ్చినావు నువ్వు. తీసుకొచ్చి నువ్వు మాట్లాడినావు. ఏం చేయగలిగినావు నువ్వు? వివిఐపి కల్చర్ కు సపోర్ట్ చేసేటువంటి వ్యక్తులు వీళ్ళంతా. సగం బ్యూరోక్రాట్స్ వల్లనే మొత్తం డ్యామేజ్ అవుతుంది కదా తెలంగాణలో. అంటే ఏ గవర్నమెంట్ వస్తే ఏ రాజకీయ నాయకుల కన్నా మోస్ట్ డేంజరస్. దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ఐఏఎస్ ఆఫీసర్ అండ్ హోమ్ గార్డ్. తెలంగాణ ఏర్పడ్డాక దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ అటెండర్ అండ్ ఐఏఎస్ ఆఫీసర్. ఒక పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి అంటాడు, మెజిస్ట్రేట్ క్లాస్ 1 మెజిస్ట్రేట్ ఆఫీసర్ ను
మహిళను పట్టుకొని బాజాప్తా నాన్ సెన్స్ అంటారు, యూజ్లెస్ అంటాడు. ఆమెను అంటే యూజ్లెస్ ఫెలో అంటాడు. ఎస్పీఏ ఎక్కడ అన్నాడు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ స్పందించలే. ఈమె లేస్తుంది ఒంటికాల మీద, భరతనాట్యం ఎగిరినట్టు ఎగురుతుంది. ఆమె పేరు స్మితా సబర్వాల్. ఒక ట్వీట్ పెట్టలే ఆమె. పైగా దురదృష్టం ఏంటంటే ఆమె పమేల గారు కూడా ఆమె పెట్టిన పోస్ట్ మళ్ళీ ఆమె డిలీట్ చేసుకుంది. అంటే ఎంత ప్రెషర్ పెట్టుంటారు. ఏమున్నా నీకు మహా అంటే ట్రాన్స్ఫర్. ఒక రేచల్ నేను వికసించగలుగుతా, అవసరమైతే వికసించగలుగుతాను, లేకపోతే ట్వీట్ చేసి పెట్టింది. ఇప్పుడు ఒక రేచల్ చటర్జీ, ఒక శాలిని మిశ్రా, ది మోస్ట్ పవర్ఫుల్, లక్ష్మీపాల సారథి, సుబ్బారావు, ద మోస్ట్ పవర్ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్స్. వేర్ ఆర్ యూ? నువ్వెక్కడున్నావు? మహా అంటే నేను చెప్తున్నా పోలీస్ ఆఫీసర్స్ కానీ ఎవరికైనా సరే, ఈ రోజు నాకు బాధ ఏందనంటే మీరు మహా అంటే ట్రాన్స్ఫర్ చేస్తారు ఈ ఊరికెళ్ళి ఇంకో ఏమైతుంది? శాలరీ అయితే సేమ్ అంతే. శాలరీ అంటే వస్తుంది. మీకు శాలరీ వద్దు, లంచాలు కావాలంటే అడుగులు మడుగులకు వస్తుంటాయి. ఏమైతుంది చెప్పండి? ఇవాళ నేను చెప్తున్నా కదా, కేవలం 18 నెలలు మాత్రమే ఆయన సర్వీస్ మొత్తంలో 36 సంవత్సరాల సర్వీస్లా ఇవాళ రేపు రిటైర్మెంట్. ఓన్లీ 18 months ఫోకల్ పోస్ట్ లో ఉండే. వరంగల్ ఎస్పీగా 6 నెలలు, మహబూబ్ నగర్ ఎస్పీగా 6 నెలలు, హైదరాబాద్ సిపిగా 6 నెలలు, మొత్తం 18 నెలలు. ఆయనను ఒక సంవత్సరం పాటు ఒక ఎస్పీగా ఉంచే దమ్ములేని ముఖ్యమంత్రులు ఎవరైనా సరే ఒక సంవత్సరం పాటు ఆయన ఒక ఫోకల్ పోస్ట్ ఎవరు చేస్తారు? కొత్తగూడ శ్రీనివాసరెడ్డి. కానీ ఆ 18 నెలలు 36 సంవత్సరాలుగా జీవితకాలం గుర్తుండే డ్యూటీ చేసింది. ఈ రోజు అర్థమైందా? జీవితకాలం. ఇవాళ నేను ఎందుకు మాట్లాడుతున్నా? కొత్తగూడ శ్రీనివాసరెడ్డి అసలు డ్యూటీ హంస లెక్క చేసింది. మీరు మీ బతికేంది? రంగనాథ్ అయినా కానీ, సివి ఆనంద్ అయినా, ఏంది మీ బతికేంది? మీరు ఏం ఆఫీసర్లు? మీరు మీ వెనకొచ్చే ఆఫీసర్ మిమ్మల్ని చూసి ఏం నేర్చుకోవాలి? నువ్వు గ్రూప్ 1 పేపర్ లీక్ అయింది, సిట్ వేసిండ్రు. ఏఆర్ శ్రీనివాస్ అంటే జైలు శిక్ష పడ్డానికి తీసుకొచ్చి దాన్ని సిట్ చైర్మన్ గా పెట్టినావు. మళ్ళీ ఇప్పుడు బిజినెస్ డైరెక్టర్ గా ఇచ్చింది ఏఆర్ శ్రీనివాస్ అంటే. అర్థమైందా? ఇవాళ రేవంత్ రెడ్డికి ఎవరు కావాలంటే, నా మీద 83 కేసులు ఉన్నాయి, నేను దొంగను, నేను లంగను, నా కింద ఉన్న ఆఫీసర్లు కూడా నాకు దొంగలే కావాలి, మంచోళ్ళు అయితే నా మాటినరు, 420 గాన్లు కావాలి, లంగగాన్లు కావాలి, లుచ్చగాన్లు కావాలి, లంగ కాంట్రాక్టర్లు కావాలి, మేఘగాన్ అసొంటి లుచ్చానా కొడుకు అసొంటి నాకు కావాలి. కాబట్టి సర్చింగ్ ఏసీసీ కూడా పందా మార్చుకుంది. ఒకప్పుడు మాకు ఇప్పుడు జైళ్లలో పోయేటోళ్ళు దొరుకుతారు. మహాత్మా గాంధీ ఉండే, మహాత్మా గాంధీ స్వతంత్రం కోసం జైలుకు పోయిండు, మా నెహ్రూ జైలుకు స్వతంత్రం కోసం పోయిండు, సుభాష్ చంద్రబోస్ దీని కోసం పోయిండు, భగత్ సింగ్ గారు ఉరేసుకున్నారు. ఇప్పుడు మాకు చెప్పుకొని జైల్లో పోయినట్టు దొంగనైనా పర్వాలేదు, జైలుకు పోయిన వాళ్ళని దాలని పిక్ పాకెటర్లను, ఓటుకు నోట్లో ఉన్నోళ్లను వాళ్ళని తీసుకొచ్చుకొని మొత్తానికి ఆ జైలు పరంపరను కొనసాగించే దిశగా ఇటువంటి దొంగలను కూడా ముఖ్యమంత్రి చేసుకునే పరిస్థితికి ఈరోజు దిగజారింది కాంగ్రెస్ పార్టీ. సార్, ఫైనల్ గా ఎస్సీ వర్గీకరణ ఇప్పుడు మొత్తం అందరూ కూడా మద్దతు పలుకుతున్నారు, అన్ని మీటింగ్స్ అవుతా ఉన్నాయి. సో ఇంకొన్ని రోజుల్లో కూడా 1,00,000 డప్పుల కార్యక్రమం ఉన్నది, ఎస్సీ వర్గీకరణ జరగాలని. మాలా వర్సెస్ మాదిగా నడుస్తా ఉంది. అండ్ అలాగే నిన్న మీట్ ద ప్రెస్ లో మందకృష్ణ మాదిగ గారు మీ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు. జడ్సన్ ని నిర్దాక్షిణంగా మీరు సస్పెండ్ చేయలేదా అని కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని క్వశ్చన్ చేయడం జరిగింది. అసలు ఈ మాలా మాదిగ ఏంది? ఎందుకు ఈ రెండు వర్గాలకు చిచ్చెక్కడొస్తుంది? ఎందుకు ఎస్సీ వర్గీకరణ చేయడానికి మాలలు అడ్డుకుంటున్నారు? ఈ రోజు ఎవరి మీద ఎవరికి ప్రేమ లేదు. నేను ఒకటే చెప్తున్నా, నిజంగా రేవంత్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, మీ ఇద్దరికి మాలా మాదిగ మీద ప్రేమ ఉంటే, అంబేద్కర్ గారు ఒక మాట అన్నారు, ఏంటంటే మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ ఈజ్ ది సేమ్. అరే మీ ఆడపిల్లలను ఇక్కడికి ఇచ్చి మా ఆడపిల్లలను మీరు చేసుకోండి. ఫస్ట్ మాలమాదిగా పంచాయతీ మాట్లాడేటప్పుడు మాలమాదిగా ఆడపిల్లని మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ చేసుకోండి రబ్బా. ఫస్ట్ ఈ మన ఈ హత్యలు అవసరం లే కదా, ఇప్పుడు గౌరవప్రదమైన హత్యలు జరుగుతున్నాయి కదా, ఫస్ట్ దాని గురించి మాట్లాడండి. అర్థమైందా? నేను వికలాంగుల కర్మ చైర్మన్ ఉన్నప్పుడు ఒక ప్రయత్నం చేసిన, వికలాంగుల సకలాంగుల వివాహాలని. చాలా సక్సెస్ఫుల్గా అయినాయి, చాలా పెళ్లిళ్ళు చేసినట్లు. అయితే ఈ ప్రయత్నం చేయి, లేకుండా నీ భూమి మధ్యలో సెంటర్లా నీవు 10 ఎకరాల భూమి 10 మందికి నువ్వు ప్రతి ఆదివారం మాలమాదిగలతో భోజనం చేయి వీళ్ళిద్దరి ముందు. నీకు క్యాస్టిజం ఏడుండాలన్నా ఆడనే ఉంటావు. వాళ్ళని మీరు చంపుతారు, వాళ్ళని మీరు చంపిస్తారు, వాళ్ళని మీరు జైళ్ళల్లో పెట్టిస్తారు. బ్రెయిన్ స్పైన్ లేని దళితులను తీసుకొచ్చి మీ పక్కన పెట్టుకుంటారు. అర్థమైందా? స్వార్థపరులైన పక్కన పెట్టుకుంటారు. ఈ రోజు వాళ్ళ రైట్స్ అని గుంజుకుంటారు.
29వ జీవో తీసుకొని వచ్చి మెయిన్ పొజిషన్ లో వాళ్ళు కూర్చోకుండా చేస్తారు. యూపీఎస్సీలో కూడా మెయిన్ పోస్ట్ రాకుండా మీరు సాధ్యమైనంత వరకు మీరు అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఈ రోజు అన్ని తీసుకొని ధరణి పేరుతో వాళ్ళ భూములు గుంజుకుంటారు. అదే తిరగబయట నక్సలైట్ల పేరుతో వాళ్ళ చంపుతారు. పద్మశ్రీ పురస్కారం అవార్డు అడిగితే ఆయన నక్సలైట్ అని చెప్పేసి ఈ రోజు బండి సంజయ్ ముద్రేసినట్టు ముద్రేస్తారు. ఈ రోజు మీరు ఇవన్నీ లెక్కలన్నీ అట్నే ఉంచి ఒక వర్గీకరణ దాంతో నాకు ఎట్లయితుంది? కొన్ని రోజులల్లా అసలు రిజర్వేషన్ ఎత్తే పరిస్థితి. నీకు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ప్రజా ప్రయోజనకరమైనటువంటి పెద్ద పెద్ద కంపెనీలు ఇవన్నీ ఎత్తేసే, బిహెచ్ఎల్ ఎత్తేసే, టెలికాం ఇది చేసే, నా రిజర్వేషన్ ఎంత పెద్ద ప్రైవేట్, ఇప్పుడు ఆర్టీసీ కూడా ప్రైవేటైజేషన్ అవుతుంది. రిజర్వేషన్ ఎత్తేసినాక నా ఒక రేట్ ఇస్తావు నువ్వు, వేర్ ఇస్ మై జాబ్? నాకు ఇగో ఇప్పుడు నాకు బంగారు చిప్ ఇస్తుండ్రు, బంగారు చిప్ ఇంత ముందు నేను మాదిగా ఇద్దరు కూర్చొని పెద్ద పెద్ద పంచి, మీరు బోరా అనుకుంటా, మీరు బ్రాహ్మణులు కదా, ఇక్కడ ఒక దాంట్లో ఒకటి ఉంటది మంది అని, మందిలా మీరు పోరా అని నేను అంటున్నా, మందిలా పెద్ద ప్లేట్ ఉంటది, అందులోనే అన్ని ఉంటాయి, అవన్నీ ఎందుకు అన్ని ఉంటాయి, ఒకటే ప్లేట్ లో మంచిగా బుక్క తింటారు. ఇంత ముందు మాది అట్లా తినేతోళ్ళు అన్నట్టు ఇద్దరు కూర్చొని. వీడేం చేసి నువ్వు చంద్రబాబు నాయుడు పెద్ద క్రిమినల్ ఎవడనంటే పొలిటికల్ రా ఏపీ ఉత్తమ రాష్ట్రం చంద్రబాబు నాయుడు అంటాడు. అట్లా వాళ్ళ కూర్చొని గుంటనెక్క లెక్క కూర్చొని ఒకటే ప్లేట్లో మీరు ఎన్ని రోజులు తింటారా, ఒక మాలోడు ఎక్కువ తింటుండు చూడు అని చెప్పి పెట్టిండు. మందకృష్ణ చెప్పిండు అవ ఎక్కువ ఆడే తింటుండని, వాళ్ళకి ఇంకొకరితో నెగేసింది. అట్లా ఎవరి ప్లేట్ వాళ్ళకి కావాలన్నారు. 30 ఏళ్ళ పోరాటం తర్వాత ఎవరి పళ్ళెం వాళ్ళకి తయారు చేసింది, మొత్తం బంగారు పళ్ళెం. ఎవరికి? మాది గల బంగారు పళ్ళెం. బంగారు పళ్ళాలు పెట్టుకొని కూర్చోవాలి కానీ అన్నం వేరు కూరేయారు. దట్ ఈజ్ వర్గీకరణ. వాట్ ఈజ్ వర్గీకరణ అంటే ఎవరి బంగారు పళ్ళెం వాళ్ళకు ఉంటది కానీ ఆ అన్నం పడది, కూర పడది, పళ్ళెం చూసుకుంటూ కూర్చోవాలి అంతే. బంగారు పళ్ళాల కోసం పంచాది. అలా రేపు రిజర్వేషన్ కదా ఇవి. ఇలా నా వాటా ఏది? 117,000 కోట్లు ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులు దారి మరలితే ఈ నాయకుడు ఎందుకు మాట్లాడలేదు? 49 మంది గురుకుల పాఠశాల విద్యార్థులు మరణిస్తే ఈ మాదిగ నాయకులు ఎవరైనా కానీ ఎందుకు మాట్లాడలేదు? ఈ రోజు ఎస్సీ సీట్లు కరీంనగర్, ఆదిలాబాద్ లా 2 ఎమ్మెల్యేలు 2 ఎంపీలు ఒకటే కుటుంబం పోతే 3 మాకెందుకు, ఒక నువ్వు తీసుకోమని త్యాగం గుడిసెలో ఎందుకు చేయరు? నా తమ్ముడు ఆల్రెడీ మంత్రిగా ఉన్నాడు, మళ్ళీ నాకు ఎంపీగా ఎందుకు అని చెప్పేసి మల్లు రవి అని ఇంకో మాలకు ఎందుకు త్యాగం చేయలేదు? అంటే పెట్టేదంటే ఇప్పుడు ఈ 2-3 కుటుంబాలే తింటాయి. ఇప్పుడు రిజర్వేషన్ ఫలాలు ఈ 2-3 కులాలే తింటున్నాయి. ఒక 3 సార్లు 4 సార్లు ఎమ్మెల్యే అయినాక వాళ్ళు జనరల్ సీట్ కు పోవాలి. వాళ్ళు ఎమ్మెల్యే అయినా సరే, ఎంపీ అయినా సరే, ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా సరే, ఒకసారి నువ్వు రిజర్వేషన్ నువ్వు ఆర్థికంగా సామాజికంగా నువ్వు పోటీ లైన్లోకి వచ్చిన తర్వాత నువ్వు ఎన్నికల్లోకి అవకాశం ఇవ్వాలి. కానీ ఇంకా నువ్వు 75 ఏళ్ళు వచ్చినా కానీ ఇప్పుడు అన్యాయం ఏంటంటే వెంకటస్వామి గారు ఎంపీగా ఉంటాడు, ఆయన కొడుకు ఎంపీగా ఉంటాడు, ఆయన ఇంకో కొడుకు ఎమ్మెల్యేగా ఉంటాడు, మంత్రిగా అవుతాడు, మనవాడు కూడా అవుతాడు. 3 తరాలు మాల ఫలాల గుంజుకొని తింటున్నారు. మరి తక్కిన మాలలు ఎటు పోవాలి? ఎక్కడికి పోవాలి? వాళ్ళకి అవకాశాలు వద్దా? మాలలో కూడా మళ్ళీ ఇట్లనే ప్రాబ్లమ్స్. అది అంతే, ఒకటే కుటుంబానికి సంబంధించి అంతే నేను చెప్తున్నా. అట్లా వీళ్ళే తినుకొత్త ఒక అన్యాయం జరిగింది. ఇప్పుడు మాట్లాడుతున్నాను మందకృష్ణ గారిగా నేను ఎప్పుడు పోలే, నేను ఎప్పుడు అడగలే, మాట్లాడలేదు. నేను ఒక సందర్భంలో కలిసినాం కానీ ఐ వోంట్ బిలీవ్ ఇన్ నాట్ దట్. నేను ఎవరిని సపోర్ట్ అడగా, నాకు ఎవరు సింపల్ చూపిమన్నా. నా సబ్జెక్ట్ వాళ్ళు అవసరం ఉంటే వాడుకో. రేవంత్ రెడ్డి కూడా వాడుకున్నాను, నా పేరు వాడుకున్నాను చాలా సార్లు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు. ఆయన స్వార్థం కోసం మా పక్క చేసాను, ఇట్లా పని చేసిండు, అట్లా పని చేసిండు, అది ఇది అని చాలా ఇంటర్వ్యూలలో చెప్పుకున్నాను. కాబట్టి వాళ్ళు చెప్పుకుంటారు, నేను వాళ్ళని తప్పుబట్ట దాని గురించి నేను ఉప్పొంగి కూడా పోను, ఎందుకంటే నేను నమ్ముకున్నా. కాబట్టి వీళ్ళు అంతేందనంటే దీన్ని అడ్డం పెట్టుకొని బతికే బ్యాచ్ ఇది. కాబట్టి వర్గీకరణ వల్ల పావులెత్తు కూడా లాభం లేదు. నీకు లాభం ఏందనంటే ఇవాళ ఈ సొసైటీలో నువ్వు ఎక్కడ ఉన్నావు. ఇవాళ నిన్న కూడా ఒక బృహత్ ఏదో హత్య జరిగింది, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్, అర్థమైందా? సూర్యాపేటలో ఈ రోజు కూడా ఇవి కొనసాగుతున్నప్పుడు నేనేం చేయాలి? మరి అక్కడ మరణిస్తే మీరు ఎంతమంది పోయినరు? ఎంతమంది పోయి నిలబడ్డారు ఆ కుటుంబానికి మద్దతుగా? ఎంతమంది మాదిగ నాయకులు పోయి అక్కడ నిలబడ్డరు? అదే అందా. కాబట్టి ఈ రోజు నాకు కావాల్సింది ఏంటనంటే, నేను దోపిడీకి గురైనప్పుడు, నా జాగా గుంజుకోబడ్డప్పుడు, నా పిల్లగాడు ఒకటి చచ్చిపోయినప్పుడు, నాకు ఆస్తుల వసతులు లేనప్పుడు, నా ఉద్యోగ రిజర్వేషన్ రానప్పుడు, ఉద్యోగాల్లో నా స్థానం లేనప్పుడు మీరు వచ్చి అక్కడ మాకు ప్రశ్నించాలి. మాకు ఎస్సీ ఎస్టీ పిల్లలకు మీరు ఏది ఫీజులు తీసుకోవద్దు అని తీసుకోవాలి. ఈ రోజు అందరు అనుకుంటారు రిజర్వేషన్ నేను బాగిపోతాను. నేను ఇన్ని రోజులున్నా ఇయాటి వరకు నేను రిజర్వేషన్ ఫలం ఒక్క ఫలం కూడా నేను పొందను, నేను కానీ నా ఫ్యామిలీ కానీ ఒక్క ఫలం. కానీ మేము వాళ్ళ కోసం మేము నిలబడ్డాం.
మీరు ఎక్కడ మీ ఫలం పొందుతుండ్రు, దానిపైన పైసలు తీసుకుంటుండ్రు, దాని మీద లబ్ధి పొందుతుండ్రు. మీ పిల్లలు కూడా తీసుకోలేదు లేదు పక్కా ఉన్నది. మాకు ఏం ఫలాలు రాలే, అంత జనరల్ నే కొట్టినాం, అంత జనరల్ నే కొట్టినాం. కాబట్టి నేను చేసిన చైర్మన్ కూడా జనరల్ కొట్టిన చేసుకున్నా. వాళ్ళు చెప్పుకుంటారు, వాళ్ళు ఎదుటోళ్ళు చెప్పుకుంటారు, కానీ నేను ఎప్పుడు వాళ్ళ కూడా నిలబడి. నేను చెప్తున్నా కదా, నా ఐడియాలజీ ఎప్పుడు కూడా లెఫ్టిజమే ఉంటది. నేను ఇవాళ ఎన్ని పేర్లు గుర్తు చేసిన, వరవరరావును గుర్తు చేసిన, కన్నాభిరావును గుర్తు చేసిన. అరే నేను మావోయిస్ట్ పుస్తకాలు చదివినోని. మాధవకృష్ణ మాదిగ కూడా నక్సలైట్ ఉండే అని నేను చెప్పిన, బండి సంజయ్ చెప్పలే. అంటే మేము చరిత్ర విషయంలో మాకున్న పరిజ్ఞానం అంత లోతుగా మేము దాన్ని విశ్లేషిస్తాం కాబట్టి ఈ రోజు మేము నిలబడగలిగినాం మేము. కాబట్టి వీళ్ళు చిన్నగా ఆలోచిస్తారు, అంటే వాళ్ళు ఒక బార్డర్కి వచ్చి అక్కడ ఆలోచిస్తారు. ఇవాళ మందకృష్ణ మాదిగ ప్లేస్ లో నేనుంటే నాకు పద్మభూషణ్ అవార్డు వచ్చింది. పద్మభూషణ్ అవార్డు నాకు ఇచ్చినప్పుడు నా విశ్లేషణ వేరే తిరుగు ఉండేది. అర్థమైందా? వేరే తిరుగు ఉండేది. అది సమాజం తప్పుపట్టవచ్చు. కానీ ఈ రోజు మీరు వాటాలు తీసుకోండి, ఎవరి ప్లేట్ వాళ్ళు తీసుకోండి, కానీ ఇద్దరు 2 ప్లేట్లలో వడ్డించినట్టుగా చూసుకోవాలి మనం. వడ్డించే కాడికి ఒకటి ఇవాళ బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ రావాల్సింది ఏంటంటే మాలమాదిగా తన్నుకోవాలి, చెరొక ఓటు బ్యాంక్ కావాలి అని ఈ రోజు కింది వరకు అందరికి అర్థమైపోయింది. వాళ్ళు ఎన్ని వర్గీకరణ చేసినా ఈ రోజు బీజేపీకి ఓటు పోయేది లేదు, కాంగ్రెస్ తీసుకుంటే కాంగ్రెస్ ఓటుకు పోయేది లేదు. రేపు నిజమైన పాలన ఎవరు అందిస్తారో, రేపు ఎవరైతే మా బాగుంటారో చూసుకుంటారో వాళ్ళు వస్తారు, అంతే తప్ప దీనివల్ల ఏం ఉపయోగం లేదు. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎన్నో విషయాలు మనం మాట్లాడుకున్నాం. సో మీ అభిప్రాయ సూచనలు కూడా కమెంట్స్ రూపంలో తెలియజేయండి.